నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడు రాజకీయాలను సినిమాలను వేరు చేసి చూడలేం. అదే సమయంలో సినీ వినీల ఆకాశంలో అగ్రతారలుగా ఎదిగిన వాళ్లంతా రాజకీయాల్లో సత్తా చాటలేకపోయారు. జయలలిత మరణం తర్వాత ఏర్పడిన పొలిటికల్ వ్యాక్యూమ్ని భర్తీ చేయడానికి చాలా మంది, చాలా పార్టీలు చాలా ప్రయత్నాలే చేశాయి. కానీ వ్యాక్యూమ్ అలాగే ఉండిపోయింది. దాన్ని విజయ్ పూరించగలడా? ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన మరో సినీ స్టార్గా చరిత్రను సృష్టించగలడా? కలెక్షన్లు, వసూళ్లలో రికార్డులు సృష్టించడం ఎలాగో తెలిసిన విజయ్ ఓటర్ల నాడి పట్టుకోవటంలోనూ సక్సెస్ను సాధిస్తాడా? ఇప్పటికీ సినీ స్టార్స్కి పాలన పగ్గాలు అప్పచెప్పాలన్న భావచాలం తమిళ ఓటర్లలో మిగిలే ఉందా? సౌత్ ఇండియా పొలిటికల్ స్క్రీన్పై ఎన్టీఆర్, ఎంజీఆర్ల దళపతి కూడా చరిత్రను సృష్టిస్తాడా? లేక చిరంజీవి, కమల్, విజయకాంత్లా మిగిలిపోతాడా? లేకపోతే పొలిటికల్ స్క్రీన్పై పవన్లా సపోర్టింగ్ క్యారెక్టర్కే పరిమితమవుతాడా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. తమిళనాడులో కొన్ని దశాబ్దాల పాటు జరిగిన రాజకీయం అంతా రెండు పార్టీల కేంద్రంగా, ఇద్దరు నాయకుల కేంద్రంగానే సాగింది. డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే, కరుణానిధి వర్సెస్ జయలలిత. అంతే. ఇప్పుడు ఆ ఇద్దరు నాయకులు లేరు. డిఎంకేని స్టాలిన్ సమర్థవంతంగా లీడ్ చేస్తున్నారు. అన్నా డిఎంకే మాత్రం సరైన నాయకత్వం లేక అల్లాడుతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీని ప్రకటించాడు దళపతి విజయ్. అవినీతిని, పాలనలో లోపాలను ఇన్నాళ్లు సినిమాల్లో ఎండగడుతూ వచ్చిన విజయ్ ఇప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంటూ పొలిటికల్ స్క్రీన్ పైకి వచ్చేశాడు. సాధారణంగా సినీ జీవితం నుంచి రాజకీయ జీవితంలో కడుగుపెట్టిన వాళ్ల తీరు అగ్రెసివ్గా ఉంటుంది. కానీ విజయ్ మాత్రం తొలి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థి, డిఎంకే రాజకీయ ప్రత్యర్థి అంటున్న విజయ్ తమ ప్రత్యర్థులు ఎవరో, తాము ఎవరిని లైట్ తీసుకుంటున్నామో చెప్పకనే చెప్పేశాడు. సిల్వర్ స్క్రీన్ మీద తమిళనాడు ప్రేక్షక హృదయాలను దళపతి విజయ్ పాలిస్తున్నాడు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ దళపతిగా అవతరించాడు. తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ ని కూడా పాలించరా పిల్లోడా అని తమిళ లోకం తనని పిలుస్తోందన్నది విజయ్ బలమైన నమ్మకం. కానీ అది అంత తేలిక? తమిళిగ వెట్రి కళగం పార్టీ మొదటి మహానాడు అరవ రాజకీయాల్లో వేడి పెంచేసింది. దళపతి విజయ్ ఆ పార్టీ అధ్యక్షుడు కావడంతో రాజకీయ వేడికి తోడు సినీ గ్లామర్ కూడా తోడైంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత మరో సినీ స్టార్ సీఎం పదవిని అధిరోహించలేదు. మధ్యలో విజయకాంత్ మెరుపులు మెరిపించాడు. కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. రజనీకాంత్ ఊరించి చివరి క్షణంలో చేతులెత్తేశారు. ఇలా స్టార్ హీరోల కేంద్రంగా పొలిటికల్ ప్రకంపనలు పుట్టినా మహా రాజకీయ శక్తిగా మాత్రం ఎవరూ అవతరించలేకపోయారు. జయలలిత మరణం తర్వాత తమిళనాట పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. దాన్ని పూడ్చడానికి కమల్ హాసన్ నుంచి జాతీయ పార్టీ బీజేపీ దాకా చాలా ప్రయత్నాలే చేశాయి. కానీ విజయం సాధించలేకపోయాయి. ఇప్పుడు ఆ పొలిటికల్ వాక్యూమ్ ని తమిళిగ వెట్రి కళగం పార్టీలో విజయ్ పూడ్చేస్తాడా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటిదాకా స్టార్ హీరోగా విజయ్ ఎన్నో వేదికల మీద ప్రసంగించారు. ఇప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా తన తొలి రాజకీయ ప్రసంగం చేసేశారు. పార్టీ సిద్ధాంతాల దగ్గర నుంచి తమ రాజకీయ ప్రత్యర్థులు ఎవరెవరో కూడా క్లారిటీ ఇచ్చేశారు. నేను రాజకీయాల్లో చిన్నపిల్లాడినని కొంతమంది అంటున్నారు. నిజమే, కానీ పామును చిన్నపిల్లలు చేతులతో పట్టుకుంటారు. ఆ పాములాంటి రాజకీయం అంటే నాకు భయం లేదు. రాజకీయం అంటే సినిమా కాదు, రణరంగం అంటూ తను ఎంచుకున్న మార్గం కష్టతరమైందని తనకు తెలుసని క్లారిటీ ఇచ్చేశారు. తమిళ రాజకీయాలు సింపుల్ గా ఉన్నట్టే కనిపిస్తాయి. కానీ తమిళ ప్రజల ఆలోచన సరళి చాలా భిన్నంగా ఉంటుంది. భక్తి భావనకు తమిళులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ అక్కడ రాజ్యం చేసేది మాత్రం నాస్తికవాద పునాదుల మీద పుట్టిన పార్టీలే. వ్యక్తిగత జీవితానికి రాజకీయాలకు మధ్య స్పష్టమైన గీత గీసుకోవడంలో వారు ఎప్పుడో విజయం సాధించారు. ఈ నేపథ్యాన్ని కాస్త విశ్లేషించి చూస్తే తమిళుల నాడి పట్టుకోవడం అంత తేలిక కాదని ఇట్టే అర్థమైపోతుంది. రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెడుతూ తమిళుల మనసులను గెలుచుకుంటూ అధికారం దిశగా దూసుకుపోవడమే ఇప్పుడు దళపతి ముందున్న పెద్ద సవాల్. ఆ క్రమంలో విజయ్ వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు. హేతువాది పెరియార్ మన పార్టీకి విధాన మార్గదర్శి అవుతారని ప్రకటించిన విజయ్ అదే సమయంలో పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే మేము అంగీకరించమని తేల్చేశారు. ఆ విషయంలో ఒకటే వంశం, ఒకటే దేవుడు అన్న అన్నా సూత్రాన్ని పాటిస్తామన్నారు. అంటే ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దైవాన్ని ఆరాధించొచ్చు. మతం విషయంలో పార్టీ జోక్యం చేసుకోదని తేల్చి చెప్పారు. అదే సమయంలో పెరియార్ సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహిళా విద్య, మహిళల పురోగతి, సామాజిక సంస్కరణ, సామాజిక న్యాయం, హేతుబద్ధమైన ఆలోచనల ఆధారంగా పార్టీ పనిచేస్తుందన్నారు.
నాస్తికవాద సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పడిన డిఎంకేకి అన్నా డిఎంకేకి తన పార్టీకి మధ్య స్పష్టమైన తేడా ఉందని తేల్చి చెప్పేశారు. బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థి అన్న విజయ్ అదే సమయంలో నాస్తికవాదానికి జై కొట్టలేదు. డిఎంకే రాజకీయ ప్రత్యర్థి అన్న విజయ్ తమిళనాడులో తాము ప్రత్యర్థిగా భావించే స్థాయి బీజేపీకి లేదని చెబుతూ అన్నా డిఎంకేని తాము సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పకనే చెప్పేశారు. అలానే అన్నా డిఎంకే పార్టీలు ఎన్డీఏతోనూ దోస్తీ చేస్తాయి. ఇటు నాస్తికవాదానికి జై కొడుతూనే అటు బీజేపీతోనూ దోస్తీ చేశాయి. కానీ విజయ్ మాత్రం నాస్తిక సిద్ధాంతాన్ని తాము అంగీకరించమని తేల్చి చెబుతూ అదే సమయంలో బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థి అని స్పష్టం చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే దశాబ్దాలుగా తమిళనాట రాజ్యమేలుతోన్న రెండు బలమైన ప్రాంతీయ పార్టీలకు తమ పార్టీకి చాలా తేడా ఉందని తొలి మహానాడులోనే చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా కెరీర్లో అత్యున్నత స్థాయిని వదిలేసి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్న విజయ్ తాను ఎదుర్కొంటోన్న విమర్శలను ఎంజీఆర్, ఎన్టీఆర్ కూడా ఎదుర్కొన్నారని, కానీ తర్వాత కాలంలో వాళ్లు తమిళనాడు, ఆంధ్ర రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారని చెప్పారు. నిజమే, కెరీర్ పీక్లో ఉన్నప్పుడే దళపతి సిల్వర్ స్క్రీన్ వదిలేసి పొలిటికల్ స్క్రీన్ వైపు వచ్చేశారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరో విజయే. దళపతిగా విజయ్కి తమిళనాట ఉన్న క్రేజ్ సాధారణమైంది కాదు. ఆ మాటకొస్తే తెలుగులోనూ విజయ్కి బలమైన మార్కెట్ ఉంది. కలెక్షన్ల వసూళ్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోన్న వేళ సినిమాలు ఇక చాలు అన్న నిర్ణయానికి వచ్చేశారు విజయ్. దళపతి గత 6-7 చిత్రాల కలెక్షన్లను గమనిస్తే సినిమా యావరేజ్గా ఆడిన 300 కోట్ల రూపాయలు వసూలు చేశాయి. లేటెస్ట్ మూవీ గోట్ 450 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇంత క్రేజ్, ఇమేజ్ ఉన్న హీరో సినిమాలకి గుడ్ బై చెప్పడం తమిళ సినీ ఇండస్ట్రీకి భారీ నష్టమే. అయితే ఆ మేరకు రాజకీయాల్లో సక్సెస్ అయి ప్రజలకు విజయ్ మేలు చేస్తారా అన్న ప్రశ్న తన పరిధిని పెంచుకుంటోంది. విజయ్ రాజకీయాల్లోకి రావడం 1-2 సంవత్సరాల నుంచి జరిగిన ఆలోచన కాదు. 15 సంవత్సరాల నుంచి ఆ దిశగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. 2009లో విజయ్ తన అభిమాన సంఘాల పేర్లను విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ గా మార్చారు. ఇందుకోసం ఒక ప్రత్యేక జెండాను కూడా తయారు చేశారు. అభిమానుల ద్వారా రక్తదానం, అన్నదాన శిబిరాల నిర్వహణ మొదలుపెట్టారు. 2011 నుంచి విజయ్ రాజకీయాల మీద దృష్టి పెట్టాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. ఆ ఏడాది రిలీజ్ అయిన కావలన్ మూవీ రాజకీయ జోక్యంతో ఆగిపోయింది. అయితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత విజయ్కి మద్దతుగా నిలిచారు. దీంతో ఆ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పీపుల్స్ మూవ్మెంట్ అన్నా డిఎంకేకి మద్దతు ప్రకటించింది. విచిత్రం ఏంటంటే 2013లో విజయ్ నటించిన తలైవా చిత్రానికి కూడా రాజకీయ సెగ తగిలింది. అప్పుడు సీఎంగా ఉన్నది జయలలితనే. దేశమంతా తలైవా రిలీజ్ అయినా తమిళనాడులో మాత్రం విడుదల కాలేదు. చివరికి తలైవా మూవీ ట్యాగ్ లైన్ తీసేశాకే తమిళనాడులో ఆ మూవీ రిలీజ్ అయింది. అలానే కత్తి సినిమా సమయంలోనూ ఆ చిత్రాన్ని విడుదల చేయబోమని కొన్ని సంఘాలు బెదిరించాయి. కత్తి మూవీలో గాలిని కూడా లంచగొండిగా మార్చే దేశమిది లాంటి డైలాగ్స్ రాజకీయ దుమారు రేపాయి. పాలకుల మీద, పరిపాలనా విధానాల మీద, అవినీతి మీద తన సినిమాల్లో చర్చిస్తూనే వచ్చారు విజయ్. చివరికి తమిళనాడులో డిఎంకే, అన్నా డిఎంకే పోటాపోటీగా అమలు చేసిన ఉచిత పథకాల మీద కూడా సర్కార్ సినిమాలో ఒక లుక్కేశారు విజయ్. అలానే మెర్సల్ మూవీలో జీఎస్టీ, ఆరోగ్య వ్యవస్థ మీద విజయ్ పేల్చిన డైలాగ్స్ మీద బీజేపీ నిరసనకి కూడా దిగింది. 2026 అసెంబ్లీ ఎన్నికలే ఇప్పుడు దళపతి టార్గెట్. సూపర్ స్టార్ గా మాత్రమే కాదు, దశాబ్దానికి పైగా సీరియస్ గా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హీరోగా కూడా విజయ్కి అన్ని వర్గాల్లో విశేష ఆదరణ ఉంది. అయితే థియేటర్స్ దగ్గర హౌస్ఫుల్ బోర్డ్స్ వేయించే ఆ ఆదరణ పోలింగ్ బూత్ లో ఓట్ల వర్షం కురిపిస్తుందా? డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ లాంటి పార్టీలను ఎదుర్కొని తమిళగ వెట్రి కళగంని విజయ్ అధికారంలోకి తీసుకురాగలరా? ఆ క్రమంలో విజయ్ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని అధిగమించడానికి దళపతి గీస్తున్న స్కెచ్ ఏంటి? రెండు ప్రాంతీయ పార్టీల మధ్య సుదీర్ఘకాలం నుంచి సాగుతున్న రాజకీయ సమరంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. పట్టు సాధించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. నిజానికి ఈ పార్టీకే రజనీకాంత్ కేంద్రంగా తమిళనాడులో పొలిటికల్ సునామీ పుట్టుండాలి. కానీ లాస్ట్ మినిట్లో రజనీ చేతులెత్తేశారు. కమల్ హాసన్ పార్టీ పెట్టినా ప్రజలను మెప్పించలేకపోతున్నారు. కెప్టెన్ విజయకాంత్ మాత్రం కొంత ప్రయత్నం చేసినా ఆ తర్వాత అదే ఊపుని కొనసాగించలేకపోయారు. ఇప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రజల మధ్యకు వచ్చాడు విజయ్. తనలో సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడని వారిని ఒప్పించగలడా, మెప్పించగలడా? విజయ్కి ముందు విజయకాంత్, కమల్ హాసన్ రాజకీయ పార్టీలు పెట్టారు. కానీ అధికారాన్ని అందుకోలేకపోయారు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇదిగో వచ్చేస్తున్నా అదిగో వచ్చేస్తున్నా అంటూ ఫ్యాన్స్ ని ఊరించిన రజనీకాంత్ చివర్లో పొలిటికల్ ఎంట్రీ ఆలోచనను విరమించుకున్నారు. అయితే రజనీకాంత్ కి రాజకీయాల మీద ఆసక్తి లేదని చెప్పడానికి వీల్లేదు. ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి పెరుగుతోన్న ప్రతిసారి తన సినిమాలో పొలిటికల్ ఎంట్రీ డైలాగ్స్ పెట్టి వారిని కూల్ చేసేవారు. రజనీకాంత్ జయలలితకి మధ్య కొంచెం గ్యాప్ ఉండేది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెప్తుంటారు. ఆ క్రమంలోనే తన సినిమాల్లో పొలిటికల్ సెటైర్లు వేయడానికి కూడా రజనీకాంత్ వెనకాడేవారు కాదు. ముత్తు మూవీలో రజనీకాంత్ మీనా మధ్య ఒక డ్రామా సీన్ ఉంటుంది. ఇందులో మీనాని ఉద్దేశించి రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ జయలలితని ఉద్దేశించినవే అని చాన్నాళ్లు ఆయన ఫ్యాన్స్ చెప్పుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమన్న దాకా విషయాన్ని తీసుకురావడం, ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం, ఇలా చాలా ఎపిసోడ్స్ నడిచాయి. అదే సమయంలో తమిళుడు కాని రజనీకాంత్ కి తమని పాలించడానికి అర్హత లేదన్న వాదన కూడా కొన్ని సంఘాల నుంచి వచ్చేవి. నిజానికి జయలలిత, కరుణానిధి, వైగో వీళ్ళెవరూ తమిళనాడులో జన్మించలేదు. కానీ రజనీకాంత్ దగ్గరకు వచ్చేసరికి తమిళుడు కాని రజనీకాంత్ ఇక్కడ పార్టీ పెట్టడానికి వీల్లేదని నిరసన సెగలు మొదలయ్యాయి. కారణం ఏదైనా చివరి నిమిషంలో పార్టీ పెట్టే ఆలోచనని రజనీకాంత్ విరమించుకున్నారు. జయలలిత మరణం తర్వాత రజనీకాంత్ కి కాషాయ కండువా వేయాలని, దీంతో తమిళనాడులో తిరుగులేని శక్తిగా ఎదగొచ్చని బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. అమిత్ షా, మోదీ లాంటి నాయకులు కూడా రజనీకాంత్ ని కలిసినా రాజకీయాల వైపు ఆయన ఆసక్తి చూపలేదు. భారతదేశం గర్వించదగ్గ అతి కొద్ది మంది నటుల్లో ఒకరు కమల్ హాసన్. ఎలాంటి పాత్రలో అయినా అద్భుతంగా ఒదిగిపోయే కమల్ హాసన్ రాజకీయ పాత్రలో మాత్రం ఒదగలేకపోతున్నారు, సక్సెస్ కొట్టలేకపోతున్నారు. 2018లో మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించారు కమల్ హాసన్. పార్టీ పెట్టిన తొలి రోజుల్లో కేవలం తమిళనాడు మీద దృష్టి పెట్టకుండా సౌత్ ఇండియాలోని పార్టీలను కలుపుకుని జాతీయ స్థాయిలో రాజకీయాలను శాసించడం మీద కూడా దృష్టి పెట్టారు. సౌత్ ఇండియాలోని 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గుర్తుగా పార్టీ జెండాలో 6 ఇంటర్లాక్డ్ హ్యాండ్ సింబల్ ని పెట్టారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండియా భారీగా పన్నులు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నార్త్ ఇండియాకి నిధులు ఎక్కువగా కేటాయిస్తుందన్న చర్చ దక్షిణ భారతదేశంలో మళ్లీ ఊపందుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటును కూడా కమల్ హాసన్ పార్టీ గెలుచుకోలేదు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత తమిళ రాజకీయాల్లో కాస్తో కూస్తో ప్రభావం చూపిన సినీ స్టార్ కెప్టెన్ విజయకాంత్. 2005లో డిఎండికే స్థాపించారు విజయకాంత్. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎండికే 29 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. డిఎంకే ఆ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితం కావడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేత అయ్యారు. ఆ తర్వాతి కాలంలో అదే ఊపుని విజయకాంత్ కొనసాగించలేకపోయారు. విజయకాంత్ మరణం తర్వాత ఆ పార్టీ మరింత బలహీనపడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో సినీ స్టార్ హవాకి ముగింపు పడినట్టే అనుకుంటున్న వేళ విజయ్ పొలిటికల్ స్క్రీన్ మీదకి ఎంట్రీ ఇచ్చారు. మరో ఏడాదిన్నరలో అధికారాన్ని అందుకునే దిశగా పార్టీని దళపతి విజయ్ ఎలా పరుగులు పెట్టిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో దళపతి కేంద్రంగా పొలిటికల్ హీట్ పెరుగుతున్న తరుణంలో తెలుగునాట కూడా సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీపై పెద్ద చర్చ సాగుతోంది. ఎందుకంటే టాలీవుడ్ నుంచి చాలా మంది సినీ స్టార్స్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు, మంత్రులుగా పనిచేశారు. ఎన్టీఆర్ అయితే ఏకంగా పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక చిరంజీవి అయితే ఎంత వేగంగా పార్టీ పెట్టారు, అంతే వేగంగా జెండా ఎత్తేశారు. సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం హీరో కాలేకపోయారు, సపోర్టింగ్ క్యారెక్టర్కే పరిమితమయ్యారు. ఇప్పుడు విజయ్ ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్ చేసిందే తమిళనాట రిపీట్ చేస్తారా, లేక చరిత్రను తిరగరాస్తారా? భారతదేశంలో సినిమా అంటే కేవలం వినోద మాధ్యమం మాత్రమే కాదు, అంతకు మించి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అయితే హీరోలను అభిమానించే స్థాయి దాటి ఆరాధించే స్థాయి కనిపిస్తుంది. సిల్వర్ స్క్రీన్ మీద ఒక మెరుపు మెరిసిన వాళ్లు పొలిటికల్ స్క్రీన్ మీద కూడా అంతే వేగంగా మెరిసిపోవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం. అదే సమయంలో వెండి తెర మీద తమదైన సంతకం చేసిన వాళ్లంతా రాజకీయ రంగంలోకి రాగానే ప్రజలు జేజేలు పలకలేదు. అలాంటి ఉదాహరణలు తమిళనాడులో ఉన్నాయి, తెలుగునాట ఉన్నాయి. తమిళనాడులో దళపతి పొలిటికల్ హీట్ పెంచిన వేళ అనుకున్న లక్ష్యం సాధిస్తాడా అన్న చర్చలో టాలీవుడ్ నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వస్తోంది. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి ఎన్టీఆర్ తరహాలో 9 నెలల్లో అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు.
2008 ఆగస్టు 26న చిరంజీవి తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. ప్రేమే లక్ష్యం, సేవే మార్గం అన్న నినాదంతో పార్టీ పెట్టిన చిరంజీవి సామాజిక సేవ కోసమే తాను రాజకీయాలు చేస్తానన్నారు. 2009 ఎన్నికల్లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 294 స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసింది. కానీ గెలిచింది మాత్రం కేవలం 18 అసెంబ్లీ స్థానాలనే. స్వయంగా చిరంజీవే తన సొంత ఊరు పాలకొల్లు నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. తిరుపతిలో గెలవడంతో ఘోర అవమానం తప్పింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకుని చిరంజీవి చీల్చినప్పటికీ ఇటు ప్రజారాజ్యంతో అటు టీడీపీతో తలపడి వైఎస్ఆర్ విజయం సాధించారు. ఎన్టీఆర్లా ఇలా పార్టీ పెట్టి అలా ముఖ్యమంత్రి అయిపోవాలన్న చిరంజీవి కలలు కల్లలే అయ్యాయి. అదే సమయంలో ప్రజల విశ్వాసం పొందడానికి, తనలో సమర్థ నాయకుడు ఉన్నాడని ప్రజలకు నిరూపించడానికి చిరంజీవి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అలానే పార్టీని నడిపించే సత్తాని ప్రదర్శించలేకపోవడం, వ్యూహాలు పన్నలేకపోవడంతో పార్టీ మీద పట్టు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో 2011లో ప్రజారాజ్యం జెండా పీకేశారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. మంత్రి పదవి ఉన్నంత వరకు కాంగ్రెస్లో కాస్త యాక్టివ్గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం పడిపోవడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ ఆఫీస్ వైపే చూడలేదు. రాజ్యసభ సీటిచ్చి కేంద్ర మంత్రిని చేస్తే మంత్రి పదవి పోయిన వెంటనే చిరంజీవి వ్యవహరించిన తీరుపై నాడు పెద్ద చర్చే సాగింది. 2009 ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెడితే 2014 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించారు. నాడు అన్నయ్య ఏ పార్టీలో ఉన్నారో అదే పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ హఠావో దేశ్ కో బచావో అని నినదించారు. దీనికన్నా ముందు ప్రజారాజ్యం యువజన విభాగం అధ్యక్షుడిగా కూడా పవన్ కళ్యాణ్ పనిచేశారు. 2019 ఎన్నికల్లో జనసేన తొలిసారి ఎన్నికల బరిలో దిగింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటు వైఎస్ఆర్సీపీకి వెళ్లిపోకుండా ఆ ఓటు బ్యాంకుని చీల్చడమే లక్ష్యంగా నాడు ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన ఘోరమైన పరాభవాన్ని రుచి చూసింది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన భీమవరం, గాజువాక 2 నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే జనసేన నుంచి విజయం సాధించారు. 2024లో బీజేపీ, టీడీపీ కూటమిలో భాగస్వామిగా ఎన్నికల బరిలోకి దిగిన జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. సిల్వర్ స్క్రీన్ మీద స్టార్ హీరోగా వెలిగిపోతోన్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం కేవలం సపోర్టింగ్ క్యారెక్టర్కే పరిమితమయ్యారు. కమ్యూనిజం నుంచి కాషాయిజం దాకా పవన్ ప్రజలకు చాలా వేరియేషన్స్ చూపించారు. కానీ అసలు పవనిజం అనేది మాత్రం ఎవరికీ అర్థం కాని బ్రహ్మ పదార్థంగా మిగిలిపోయింది. రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాలని తహతహలాడి విఫలమైన స్టార్ హీరోలు తమిళనాడు నుంచి ఏపీ దాకా చాలా మందే ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో 1.5 ఏళ్ల మాత్రమే సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ మీద తిరుగులేని శక్తిగా దళపతి అవతరిస్తాడా, లేకపోతే అక్కడ కమల్ హాసన్, విజయకాంత్, ఇక్కడ చిరంజీవిలా పూర్తిగా విఫలమవుతారా, లేక పవన్ కళ్యాణ్లా సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేయడానికి పరిమితమవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.